ఇది మన భారతీయ శిల్పకళా వైభవము, ఇది మన ప్రాచీన నాగరికతా చిహ్నము, ఇది మానవతకే స్వర్ణయుగము. ఆనాటి మానవుడు ఏమి చేశాడు, ఈనాటి మానవుడు ఏమి చూశాడు. ఆనాటి మానవుడు ఏమి చేశాడు, ఈనాటి మానవుడు ఏమి చూశాడు. శిలల్లో జీవకళ పోసాడు వాడు, శిలలలో జీవకళ పోసాడు వాడు. ఆనాటి మానవుడు ఏమి చేశాడు, ఈనాటి మానవుడు ఏమి చూశాడు. మంచినే ఎంచి మనసునే పెంచి మనిషి దేవుడుగా మార చూశాడు. మంచినే ఎంచి మనసునే పెంచి మనిషి దేవుడుగా మార చూశాడు. ఆనాటి మానవుడు ఏమి చేశాడు, ఈనాటి మానవుడు ఏమి చూశాడు. మానవుల కన్నీరు మాన్పగా నుంచి మహారాజు భిక్షువై బయలుదేరాడు. బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి. మానవుల కన్నీరు మాన్పగా నుంచి మహారాజు భిక్షువై బయలుదేరాడు. ఆనాటి మానవుడు ఏమి చేశాడు, ఈనాటి మానవుడు ఏమి చూశాడు. శిలలలో జీవకళ పోసాడు వాడు, ఆనాటి మానవుడు ఏమి చేశాడు,